అన్న ఇప్పుడు పరువు అంటారు కదా, నా పరువు ఏదున్నా లేకపోయినా నా పరువు లేకపోతే బ్రతుకును, పరువు లేకపోతే ఇజ్జత పోయినట్టే అని అంటుంటారు కదా. అంటే అది ఎందుకు వస్తుంది పరువు అనేది? అంటే పరువు అంటే ఇప్పుడు బట్టలు ఎందుకు? బాడీని కప్పుకోవడానికి, అంటే నగ్నంగా ఉండకుండా. పంజాబ్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? అది ఒకవేళ నువ్వు చెప్పింది ఆన్సర్ అయితే ఓకే, అదే ఆన్సర్ అయితే ఏదైనా కప్పుకోవచ్చు. అవును, కానీ ఏదైనా కప్పుకోవడానికి వీలు లేదు. సో నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ నీ క్లాత్లో కూడా ఇన్వాల్వ్ అయ్యింది, ఇన్బిల్ట్ అయ్యే ఉంది, ఇన్కార్పొరేట్ అయ్యింది, నువ్వు అవునన్నా కాదన్నా. ఇప్పుడు నేను చీర కట్టుకోవచ్చు, కానీ చీర ఎందుకు కట్టుకోవట్లే? నాకు ఇంట్లో బోల్డెన్ చీరలు ఉన్నాయి మా అమ్మవి. అది డిఫైన్ చేశారు, సో అట్లా సమాజానికి నీకు మధ్యన ఒక ప్రొటెక్టింగ్ షీల్డ్ అది. పరువు ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు, బట్టలు ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. కానీ నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగా ఉన్నందుకు నువ్వెవరు అని నిర్వచించి దాన్ని నువ్వు సస్టైన్ చేసుకుంటూ ఉండాలి. అట్లా సోకాల్డ్ పరువు అంటే దీనికి మనకి ఇంగ్లీష్లో బోల్డెన్ పదాలు ఉంది. ఒకటి ఆనర్ అంటారు, ఆనర్. ఓకే, అంటే లేదా సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ. ఓకే, ఇట్లాంటివన్నీ రిప్యుటేషన్. నా పరువు పోయే పని చేయను అంటాడు హీరో. సో రిప్యుటేషన్ ఎందుకు నీకు? అంటే ఒక పని చేస్తే పరువు ఎందుకు పోతుంది అంటే నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికి విఘాతం కలుగుతుంది అని చెప్తున్నాడు వాడు. విఘాతం కలిగినప్పుడు వాళ్ళు చూసే చూపులు, వాళ్ళు అనే మాటల వల్ల తన డే టు డే లైఫ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఉదాహరణకి నువ్వు తిరుపతిలో ఎవరో షార్ట్ తీశారు లడ్డు గురించి కామెడీగా. ఓకే, వాళ్ళు ఎవరిని మనోభావాలు దెబ్బతినేయాలని తీయకపోయి ఉండొచ్చు. ఇట్లా చేస్తే ఎక్కువ రీచ్ అవుతుందేమో. అది టెంపుల్ని చూసినట్టు ఉంటుంది, చూపించినట్టు ఉంటుంది, దాంతోపాటు ఒక కామెడీ రీల్ కూడా చేసినట్టు ఉంటుంది అనుకుని ఉండొచ్చు. ఓకే, అంటే హ్యూమన్ బ్రెయిన్ అన్ని విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోలేదు. ఒక ఎక్స్టెంట్ వరకు అర్థం చేసుకొని తర్వాత అది ఫెయిల్ అవుతుంది. ఓన్లీ సమగ్ర విచారణ చేసిన తర్వాతనే ఒక అంశం గురించి పూర్తి అవగాహన, విచక్షణ వస్తుంది, వివేకం వస్తుంది. మిగతా వాళ్ళంతా ఇంపల్సివ్ డిసిషన్స్, ఆ తర్వాత సారీలు చెప్పడాలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, రమణ మహర్షి లాంటి వాడు అంతా అర్థం చేసుకొని తన పరిధిలో తాను ఉండిపోయి ఇక తన వల్ల వేరే వాళ్ళ యొక్క మానసిక స్థితికి విఘాతము కానీ, వేరే వాళ్ళ వల్ల తన మానసిక స్థితికి విఘాతము కానీ రాకుండా చూసుకుంటాడు. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అన్రిటన్ ప్రోటోకాల్. ఓకే, ఇప్పుడు ఆ తిరుపతిలో వీడియో చేసిన వాళ్ళు చేశారు, వైరల్ అయింది. అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించడంతో వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఎందుకు? పని చేయడం వల్ల ప్రాబ్లం వస్తలేదు. ఆ పనిని చూసి ఎవరైనా తనని ఏమైనా అంటే తట్టుకునే శక్తి కూడా మనిషికి లేదు. ఓకే, అందుకని ఏమైనా అంటే రియాక్ట్ అయ్యి బాధపడే ఒక మనస్తత్వం నీకుంటే నువ్వు నీకంటూ నేను ఇది తింటాను, నేను ఇలా ఉంటాను, నన్ను ఆ మాట అనకూడదు, ఇట్లాంటివన్నీ నువ్వే నిర్వచించు అవగాహనలో. ఓకే, అట్లాగే నేను ఇది ఎవరిని అనను, నేను ఎవరిని బూతులు తిట్టను. ఇప్పుడు ఉదాహరణ నేను బయట సమాజంలో ఇంట్లో ఎప్పుడన్నా యూట్యూబ్ టాక్లో సరదాగా బాడుకో అంటే అని ఉండొచ్చు, నా నోటితో ఒక్క బూతు కూడా మాట్లాడలే బయట వ్యక్తులని. ఎవరన్నా దాన్ని తప్పుగా తీసుకొని క్లోజ్ ఫ్రెండ్ ఉంటే అది కూడా చాలా దొంగనా కొడుకు అంతవరకు. సో నేను డ్రాప్ చేసిన దాన్ని. ఓకే, ఎందుకు? నేను వేరే వాళ్ళ పరువుకి విఘాతం కలిగించను, తద్వారా ఎవరు నన్ను కూడా ఒక బూతందరని. ఇది ఎందుకు? వేరే వాడు ఎప్పుడు ఏమంటాడో తెలియదు, నువ్వు చేసే చేష్టకి ఎట్లా ప్రతిస్పందన వస్తుందో తెలియదు. అందుకని రెండు ఉన్నాయి మనకి. బాహ్యంగా సమాజం మనకిచ్చే పరువు, అట్లాగే నీవు సమాజంలో ఉన్న వ్యక్తులకు ఇచ్చే పరువు, ఎవ్వరూ లేకుండా నీకు నీవు ఇచ్చుకునే పరువు. పరువు అంటే నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని, డిగ్నిటీని నువ్వు ఎట్లా కాపాడుకుంటున్నావు అని. అంతవరకే. అది అవసరమా అంటే నువ్వు అవునన్నా కాదన్నా కొంతవరకు అవసరం, కానీ దాంట్లో ఇరుక్కోకూడదు. నీవు కాని దాన్ని నువ్వు అవుననుకొని అది వేరే వాళ్ళ నుంచి ఆశించకూడదు. నువ్వెవరో అందులో స్థితమై ఉండు, అది చాలు. అందుకని ఇది వ్యక్తికి మారుతుంది. ఇప్పుడు నేను నాకు చెప్తాను నాకు పరువు ప్రతిష్ట లేదని, దాని అర్థం పరువు ప్రతిష్ట అసలు లేవని కాదు. నేను దానికి విఘాతం కలిగించే పని చేయను. ఇప్పుడు అది ఎందుకు ఉండాలి? చెప్పాను కదా, బట్టల్లాగా
ఎందుకు ఉండాలి దానికి ఈగో లేదా? అంటే సమాజంలో నీవు అదే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఇప్పుడు డిస్టర్బ్ అవుతానే ఈగో అది ఉండాలంటున్నారు కదా పరువు అనేది కొంచెం. అది లేదని నువ్వు అనుకుంటే ఒకరోజు చీర కట్టుకున్న ఊర్లో తిరుగు, యూ విల్ సీ. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అమ్మాయిలాగా వేషం వేసుకుని 6 నెలలు తిరిగాడు. రమణ మహర్షి చిన్న గోచి పెట్టుకొని ఉన్నాడు. తను అట్లా ఫిక్స్ అయిపోయారు అంతే. ఇంకా ఎవరేమనుకుంటారు అన్న ధారణ కానీ, అదే ఎవరేమనుకుంటున్నారో వాళ్ళ మొహాలు చూసి వీళ్ళు స్పందించడం కానీ ఏమీ లేదు. దే ఆర్ సెటిల్డ్ ఇన్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. అట్లాంటిది ఉంటే ఈ చర్చ అక్కర్లేదు. అట్లా అనుకుంటే మరి ఏదో ఒక కార్నర్లో ఈగో ఉన్నట్టే ఉంటుంది కదా. అలా చూసుకుంటే అదే చెప్తున్నా, నీవు కాని దాన్ని నీకు ఆపాదించుకుంటే అది అహంకారంగా అనిపిస్తుంది. ఏది నీవు అవునో అది ప్రొటెక్ట్ చేసుకో, దానికి విఘాతం కలగకుండా చూసుకో. ఎందుకంటే ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ నీ వైపు వచ్చినా ఒక ఎక్స్టెంట్ వరకు మనిషి తట్టుకోగలడు. ఉదాహరణకి ఒక వ్యక్తి నీ మీద గొడవకు వస్తే యూ కెన్ మేనేజ్. నువ్వు చేసిన చిన్న పని వల్ల, నువ్వు అన్న చిన్న మాట వల్ల ఒకటేసారి 1,00,000 మంది కోపం వచ్చిందనుకో, నీకు తట్టుకోలేవు. అందుకని నువ్వు ఎవరి పరువుకు విఘాతం కలిగించకు, తద్వారా ఎవరు నీ పరువుకు విఘాతం కలిగించారనేది ఒక అన్రిటన్ ప్రోటోకాల్ అండ్ లా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఇప్పుడు విచ్చలవిడితనం అంటే ఏంది? వాడు నోరు జారుతాడు, నోరు జారితే ఎదుటి వ్యక్తి చేయి జారుతాడు, చేయి జారిన తర్వాత వీడికి కోపంతో రగిలిపోతాడు, ఆ తర్వాత వాడిని వెళ్ళి కొడతాడు, కొట్టిన తర్వాత వాడి వెళ్ళి వీడిని చంపేస్తాడు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. అంతకుమించి పెద్ద కారణం ఏం లేదు. సో నీవు కాని దాన్ని నీవు అనుకొని దాన్ని ఏదేమైనా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని కాకుండా నీ యొక్క చేష్ట వల్ల, నీ ప్రవర్తన వల్ల, నువ్వు చేసే పనుల వల్ల గౌరవం వచ్చే విధంగా ఒక అవకాశాన్ని క్రియేట్ చేయి. నువ్వు దానికోసం పాకులాడాల్సి అక్కర్లే. నా పరువు, నా ప్రతిష్ట అని ఏ జ్ఞాని పాకులాడు. కానీ తనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ తన పట్ల తనకుంటుంది. అతను వేరే వాటినే కాదు, తన్ను తాను కూడా డిస్టర్బ్ చేసుకోడు. సో నీవు ఇలా ఉన్నది ఇలాగే ఉండటానికి, అది బయట నుంచి కూడా డిస్టర్బ్ కాకుండా ఉండటానికి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఏదో అవసరమైంది సమాజంలో. దానికి మనం పరువు అంటాం. అంటే ఇది మంచి కుటుంబం అని ఒక 20 ఏళ్ళుగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే కులస్తుని ప్రేమించిందనుకో, ఈ మంచి కుటుంబము ఈ పేరెంట్స్ సరిగ్గా పెంచలేదని పేరెంట్స్కి అనిపిస్తుంది అని వాళ్ళు అంటారు పక్క వాళ్ళు. అందుకని పేరెంట్స్కి ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించడం లేదు. ఓకే, ఇప్పుడు దే ఆర్ నాట్, తప్పని కాదు, అక్కడ కూడా అదే, అక్కడ కూడా తప్పు లేవు, పరువు అనేది కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం మనం. కానీ దానివల్ల గాయపడతారు. సో నీవు ఏం చేస్తే నువ్వు అనుకున్న, అందుకని ఈ సమాజంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరన్నా ప్రేమించే ముందు అది ఎవరో తెలిసే ప్రేమించు. ఎందుకంటే దేనికి విఘాతం కలిగించడానికి లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నట్టు తెలిసే ప్రేమిస్తే ఒకదాన్ని కండిషన్ పెట్టుకొని ప్రేమించినట్టే అవుతుంది కదా. మరి నేను చెప్పేది యాక్చువల్గా తెలిసి ప్రేమించేది ప్రేమ కాదు. నీకు నీడ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తెలిసి వెళ్తావు రెస్టారెంట్కి, నువ్వు అక్కడ ఎందుకు వెళ్తున్నావో తెలుసు, అదే అంటున్నావు. అప్పుడు ప్రేమలో అసలు ఒక వ్యక్తి అంటూ ఏముండడు. అందుకని మనం ఆ పదం తీసేద్దాం. ఓకే, ప్రేమ అనేది లీనియర్ కాదు, అది యూని డైరెక్షన్. అంటే అన్ని దిక్కుల దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. యూ కెన్ లవ్ నేచర్ అండ్ యూ కెన్ లవ్ ఏ హ్యూమన్, యూ కెన్ లవ్ ఏ డాగ్. బట్ నీ నీడ్స్, ఇప్పుడు నాకు తుమ్మ చెట్టు ఉంది, అది నా నీడ్ కాదు, కానీ ప్రకృతిలో భాగంగా దాన్ని ప్రేమిస్తాను, అది వేరు. ప్రేమించడం అంటే నాతో సమానంగా చూసుకోవడం. నీడ్ అంటే ఏంటి? నాకు జామ చెట్టు నీడ్ని నా కంపౌండ్లో పెట్టుకుంటున్నా, నీడ్ కానివన్నీ నా కంపౌండ్ బయట పెడుతున్నా. చూడు కదా, ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు ఇంట్లో ఎవడైనా తుమ్మ చెట్టు పెంచుకుంటాడా? లేదు. ఎక్కడో పూల నర్సరీకి వెళ్ళి వాడు గులాబీ తెచ్చుకుంటాడు, ఉమ్మెత్త పువ్వు అని తెచ్చుకోడు. నీడ్లో లేదు అది. సో అట్లా ఈ నీడ్స్ లోపట ఒక సొసైటల్ నీడ్, ఈ ఆనర్ కూడా. ఎందుకంటే మనిషికి ఏది ఉన్నా లేకున్నా గౌరవం అనేది ఒకటి ఉంది అని ఉందని మనిషి అనుకుంటున్నాడు. అది ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వేరే వాళ్ళ మీద లేదు, నీ మీదే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నీ బట్టలకు మరకంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. కారు వేగంగా పోతుంది, బయట డస్ట్ ఉంది, బురద ఉంది, పంది పరిగెత్తుకొని వస్తుంది, దున్నపోతులు వస్తున్నాయి, అది వాటి రెస్పాన్సిబిలిటీ కాదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ క్లాత్. దీన్ని ఎవడు డినే చేయలేడు. ఇప్పుడు
మనం యూట్యూబ్ చేస్తున్నాం అనుకో, ఏదైనా మాట్లాడడం వేరు, తెలుసుకొని మాట్లాడు. సమాజం ఏమిటి, సమాజం ఏ పరిధి వరకు ఒక వ్యాఖ్యను అంగీకరిస్తుంది, ఎవరినన్నా ఒక వ్యక్తిని నువ్వు అంటున్నప్పుడు ఎలాంటి విషయాల్ని బేస్ చేసుకుని ఒక వ్యక్తిని విమర్శించవచ్చు, సద్విమర్శ చేయొచ్చు. ఒకవేళ సలహా ఇస్తే ఏ మేరకు సమాజానికి ఇవ్వాలి, ఒకవేళ ఇస్తే నీ టోన్ ఎట్లా ఉండాలి, ఇదంతా నువ్వు తెలుసుకోవాల్సిందే. నేను డైరెక్ట్గా మాట్లాడేస్తా అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏదో చేసేస్తారు. అందుకని టు ఎస్టాబ్లిష్ ప్రాపర్ హార్మనీ బిట్వీన్ యూ అండ్ ద అదర్, ఇవన్నీ ప్రొటెక్షన్ ఫీల్డ్స్. ఇప్పుడు ఒక మనిషికి ఇంటి పేరు ఎందుకు? ఉదాహరణకు ఉద్యోగం చేస్తున్నాం, జనరల్ మేనేజర్ అని బయట బోర్డు పెడతారు, ఎందుకు? ఎంప్లాయీ అంటే అయిపోతుంది కదా. బట్ స్టిల్ ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి. జనరల్ మేనేజర్ అనే పోస్ట్కి నువ్వు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్ పేరు రాయారు, చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కార్యాలయము, ముఖ్యమంత్రి కార్యాలయం అని బోర్డు చూసినావు, ముఖ్యమంత్రి పేరు ఎప్పుడన్నా చూసావా? అప్పుడు అందులో అంటే ఇప్పుడు జాబ్లో మీరు అన్నట్టు పర్పస్కి ర్యాంకులు ఉంటే ఒకడు ఎక్కువ చదువుకున్నాడు, తక్కువ చదువుకున్నాడు, వాడి స్థాయిని బట్టి వాళ్ళు ఇచ్చారు అనుకుందాం. అట్లనే ఎవరి పరువు వాళ్ళకు ఉంది. దట్స్ వై నీవు ఉన్న అవగాహన బట్టి యూ డిఫైన్ వాట్ యు ఆర్. అందులో ఒదిగిపో, దాంతో ఫైట్ చేయకు, నిర్వచించు నువ్వెవరో. ఫేక్ అక్కర్లే. ఇప్పుడు ఇక్కడ నా ఇంటి బయట ముఖ్యమంత్రి కార్యాలయం అని రాయకూడదు. ఇదేంది అహంకారపు చేష్ట అవుతుంది. అది నా ఇంటి బయట ఆర్టిస్ట్ అని రాసుకోవచ్చు అనుకో, బికాజ్ నేను అది అయ్యున్నాను కాబట్టి అట్లా రాశాను. అట్లా నీవెవరో నువ్వు నిర్వచించవలసిన అవసరం ఉంది సమాజంలో. సమాజం దేశిస్తే దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఆర్ డిగ్నిటీ, బట్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అది నేచర్ నుంచి కానీ ఎదురుగా దున్నపోతు వచ్చిందా, యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్లో నువ్వు శరీరానికి ఏం చేస్తున్నావో నీ మైండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ సమాజంలో కొన్ని అవసరమైనవి. అవి అన్ని సమాజాల్లోనూ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు, మనకి ఆనర్ కిల్లింగ్ అని ఒక ఫ్రేజ్ ఉంటుంది ఎక్కువ మనకి పాకిస్తాన్లో అక్కడిక్కడ. అంటే కుటుంబ పరువుకి విపరీతమైన వాల్యూ ఇచ్చి ఎవరైనా ఒక అమ్మాయి చెప్పిన మాట వినకపోతే చంపేస్తారు. మా కుటుంబ గౌరవాన్ని ఈమె నాశనం చేసింది. తప్పు కదా. ఇక్కడ తప్పు లేవు, వాళ్ళు సరిగ్గా నిర్వచించలే. అంటే అది రాంగే, 100% రాంగే. కానీ మన ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు కుటుంబానికి ఏదన్నా పరువు ఉందేమో అది నువ్వు అర్థం చేసుకొని అక్కడి నుంచి ఒక చేస్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు కార్ డ్రైవ్ చేస్తావు కదా, డ్రైవింగ్ ఎవరైనా చేయొచ్చు, ఎంత స్పీడ్ అయినా పోవచ్చు. కానీ ఇప్పుడు ఒక చోట బస్ సిగ్నల్ రాస్తుంది ఈ ఏరియాలో హారన్ కొట్టకూడదని, అది చూడకపోతే నువ్వు కొట్టే ప్రమాదం ఉంది హారన్. తద్వారా నీ మీద కేసు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అవును కదా. అందుకని నువ్వేం చేయి, ఏ ఏరియాలో ఉన్నావో ఆ ఏరియాలో ఉన్న రూల్స్ని ఒకసారి గమనించు. అదేం తప్పు కాదు. దానివల్ల నీవు కారు సజావుగా వెళ్ళి నువ్వు మళ్ళీ వేగంగా వెళ్ళే చోట వేగంగా వెళ్ళొచ్చు. కానీ అది ఒక్కటి అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ ప్రయాణం అంతా ఆగిపోయి నువ్వు జైలు పడాల్సి వస్తుంది. సో పరువు అన్నది ఒక చిన్న ప్రొటెక్షన్ ఫీల్డ్ అంతే, దానికి పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా. ఇప్పుడు నేను మా వంశం కింద, అది కూడా నాన్ సెన్సే. పరువు అంటే ఈ సమాజంలో నువ్వు ఉండి సమాజం నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే హౌ యూ షుడ్ బిహేవ్, ఇది ఒక ప్రవర్తనకు సంబంధించింది. ఆ ప్రవర్తనకు సంబంధించిన ఒక భావనని మనం పరువు అంటున్నాం. అలానే మరి వాడు లిమిటెడ్ అయిపోవట్లేదా? లిమిటెడే సమాజంలో ఇబ్బంది పెట్టుకున్నట్టు కూడా అవుతుంది కదా. కాదు, వెన్ యూ యాక్సెప్ట్ దేర్ ఇస్ నో లిమిటేషన్. ఇప్పుడు ఒక పర్సన్కి ఇది చేయాలని ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి చేయాలని ఉంది, కానీ మా ఇంట్లో వాళ్ళని ఉద్దేశించి. అదే చెప్తున్నా, నువ్వు చేసే పనుల్లో వ్యక్తిగతమైన ఉన్నాయి, క్రియేటివ్ సైడ్ ఉన్నాయి, తర్వాత కుటుంబపరమైన ఉన్నవి, మతపరమైన ఉన్నవి. వాటి గురించి తెలుసుకో. ఇప్పుడు పెళ్ళి నువ్వు వ్యక్తిగతం అనుకుంటే ఆ విధమైన నిర్ణయం తీసుకో, తద్వారా కుటుంబాన్ని ప్రిపేర్ చేయి. కుటుంబపరమైన దానికి లెట్ దెమ్ టేక్ డిసిషన్, యూ ఫాలో దట్ ఫుట్ స్టెప్. సమాజంలోకి వచ్చినావు అనుకో, భార్య భర్తలు రోడ్డు మీద పోతున్నప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండు. నా భార్య కాబట్టి నేను భుజం మీద ఎక్కించుకొని పోతా, లేకపోతే తిప్పి నేను పాట పాడతా అంటే ఒప్పుకోరు. ఇక్కడ విషయం, నీవు వేరే వాళ్ళ పరువుని తెలుసో తెలియకు హర్ట్ చేస్తూ ఉంటావు. సంయమనానికి సంబంధించింది ఇది, అంతకుమించి దీనికి పెద్ద వాల్యూ ఏమి లేదు. జస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో నేను షికాగో పోతున్నప్పుడు అక్కడ చూశాను, రోడ్డు మీద బోర్డ్స్ ఉంటాయి, దాని మీద క్లియర్ రాసి ఉంటుంది 40 miles per hour అని ఉంటుంది. అది చూడగానే అది రెండు పక్కల క్లియర్గా కనబడేట్టు ఉంటుంది. అది
ఎంత వేగంగా పోయేవాడినా 40 మైల్స్ పర్ అవర్ తీసుకొచ్చి మెల్లగా తీసుకెళ్తాడు. ఆ ఏరియాలో స్కూల్లో ఏదో ఉంది అడు అవన్నీ ఏం చెప్పాడు. సో అరే నా కార్ నాది, నాకు ఎక్సిలేటర్ ఉంది, ఫుల్ గ్యాస్ ఉంది అని వాడు అనుకుంటే, అంటే ఇఫ్ హీ మిస్అండర్స్టాండ్ దట్ వై షుడ్ ఐ ఒబే అంటే ఈ స్టేట్ యొక్క పరువుకు సంబంధించిన అంశం ఆ 40 మైల్స్ పర్ అవర్ అతను నియంత్రిస్తలేడు, హెచ్చరిస్తున్నాడు. సో ఇప్పుడు ఆ 40 మైళ్ళు వెళితే అదంతా ఒక 5 మైల్స్ ఉంటుంది. ఆ తర్వాత అదే బోర్డు ఇంకో చోట రాసి ఉంటుంది 120 మైల్స్ పర్ అవర్ పో. సో ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉండాలి, సమాజంలో ఉందో కాబట్టి. అదే దున్నపోతు అనుకో, ఎక్కడైనా ఒకలా ఉంటుంది. అందుకే దున్నపోతాను అంటాను, సంస్కరణ లేదని. సో మనిషికి గొప్ప బ్రెయిన్ ఉంది కాబట్టి హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇది పోరాడే అంశం కాదు. ఇప్పుడు వేరే వాడు ఇలా ఉండాలంటే నీకు బరువు అవుతుంది, కానీ నేను ఇలా ఉంటే బాగుంది, అందరికీ బాగుంది అనుకుంటే అది నీ యొక్క లిమిటేషన్ కాదు, నీ యొక్క వాస్ట్ అండర్స్టాండింగే. దానివల్ల నీకు వచ్చే నష్టమేం లేదుగా. ఉదాహరణకి మంచి బట్టలు వేసుకొని పెళ్ళికి రామా అన్నారు అనుకో. సో పెళ్ళికి షార్ట్ వేసుకొని ఎందుకు వెళ్ళరు? సరదాగా ఎప్పుడైనా పోయావా? ఎందుకు? నీకు ఒక్కరు కూడా చెప్పలేదు షార్ట్ వేసుకొని రాకూడదు పెళ్ళికి అని ఎవరు అనౌన్స్ చేయలేదు. చెప్పారు ఇంట్లో వాళ్ళు చెప్తే నువ్వెందుకు విన్నావు? సమాజము ముఖ్యమంత్రి అయితే చెప్పలేదు కదా. నీకు కూడా ఎక్కడో అనిపించింది. బికాజ్ అందరూ మంచి బట్టలు వేసుకున్న చోట నువ్వు కూడా ఆ తరహా ఉంటే ఆ ప్రదేశం యొక్క పరువు కాపాడినవాడు అవుతావు. ఎట్ల పోయినవి కాదు. అదే మహాత్మా గాంధీ ఉన్నాడు, జీవితకాలం ఒకటే డ్రెస్ వేసుకున్నాడు, చిన్న గోచి పెట్టుకున్నాడు. ఆయన బ్రిటిషర్స్ని కలిసినా లేకపోతే అక్కడ ఉన్న వైస్రాయ్ని కలిసినా ధర్నా చేసినా అలాగే ఉన్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం లే. నువ్వు ఈరోజే షార్ట్ వేసుకో, ఇంకా ఒక నెల రోజులు అందరూ గొడవ పడతారు. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎవరన్నా పెళ్ళికి పిలిచి నువ్వు షార్ట్ వేసుకుని పోయినా వాడు అంతేరా బాబు, అది వాడు ఫస్ట్ నుంచి అంతే అంటారు. తద్వారా నువ్వేం డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే దే ఆర్ ప్రిపేర్డ్. సో పరువుకి ఎప్పుడు విఘాతం కలుగుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చేస్తే విఘాతం కలుగుతుంది. అర్థం చేసుకున్నవాడు ప్రిపేర్ చేస్తాడు ఎదుటి వ్యక్తిని, సమాజాన్ని ప్రిపేర్ చేస్తాడు. ధర్నా చేస్తున్నాను, నేనేం చేస్తా, గవర్నమెంట్కి ఒక లెటర్ ఇస్తా, పోలీస్ వాళ్ళకి. వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి నిలబడతారు అంతే. నువ్వు ఆల్ ఎపిసోడ్ పోలీస్ దగ్గరికి పోయి జే అన్నావు అనుకో, వాళ్ళకు ప్యానిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యవస్థ యొక్క పరువు పోయే పని చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇందాక మీరు ఇంకా చెప్పన్నా, దీనికి సామాజిక క్రమశిక్షణ ఇది. నోబడీ ఈజ్ టెలింగ్ యూ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. నీకే అనిపిస్తుంది కొన్నిసార్లు ఇలా ఉండాలి. ఎప్పుడన్నా టీ తాగి ఇట్లా ఇసిరేయచ్చుగా గ్లాస్, ఇసిరేసే పూర్తి శక్తి నీకుంది. లిబరేషన్ అంటే విచ్చలవిడితనం కాదు, ఒక సహజమైన నియంత్రణ ఉండడం. ఇప్పుడు నువ్వు మంచి ఆర్టిస్టు, బ్రష్ మీద నియంత్రణ వస్తాడు, ఎంత మంచి ఆర్టిస్ట్ అంత నియంత్రణ వస్తుంది నీకు. అటు జీవితం మీద కూడా ఒక సహజమైన నియంత్రణ, అంటే ఎక్కువ ఫ్రిక్షన్ లేకుండా యూ హ్యావ్ జస్ట్ అండర్స్టూడ్ ద ఎథోస్ ఆఫ్ ద సొసైటీ యు ఆర్ లివింగ్ ఇన్. సింపుల్ యాజ్ దట్. ఇందాకలో కుటుంబం దగ్గరికి, ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఇప్పుడు వదిన చేసుకున్నారు, చేసుకోకముందు మీరు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పినప్పుడు మీరు ఆ పేరెంట్స్ తక్కువ ఎక్కువ చూసి వాట్ ఎవర్ ఎలా చూసుండేవాళ్ళు, ప్రాబబిలిటీ ఉంది. ఒక సెకండ్, ఎలా అయినా చూసి మా పరువు పోయే పని ఇది, మేము చెయ్యం అని అంటే మీరు చేసుకోకుండా ఉండే ఆలోచిస్తుంటే పోరాడేవాడిని కాదు, ఎడ్యుకేట్ చేసేవాడిని. ఇప్పుడు మనిషివి నువ్వైతే ఎడ్యుకేట్ చేయి, పశువు అయితే పోరాడు. ఓకే, ఎక్స్ప్లెయిన్, టేక్ లిటిల్ టైం. ప్రస్తుతం వాళ్ళకి అట్లా అనిపించింది, గో అండ్ స్పీక్. చాలా సినిమాలు చూస్తారు కదా, ఒక్కసారి పోతే తరిమేస్తారు, 10వ అంతే గౌరవంగా పోతే పిల్లవాడు మంచాడే అనుకుంటారు. ఆ తర్వాత నువ్వు చెప్పే విషయం ఎదుటి వ్యక్తి వినడానికి కావలసిన క్షేత్రాన్ని సృష్టించే బాధ్యత కూడా నీదే అంట. నేను ఇప్పుడు నో అనగానే నువ్వు ఇరిటేట్ ఎందుకు అవుతావు? నేనైతే అవను, ఇరిటేట్ లేదు. నో అన్నారు సరే, ఎస్ అనిపించాలంటే ఏం చేయాలి అది చెప్దాం. ఇప్పుడు మతం మారి పెళ్లి చేసుకుంటున్నారు కదా, అవును, అంతే తృప్తి కోసం. ఇప్పుడు నాకు ఇది నాకు ఇది కావాలబ్బా,
అంటే చేయమండి అట్లా, ఏం చేస్తే అయితే జర చెప్పరాదా అని అడుగుతున్నాం కదా. అదే అడుగు. అంటే ఇప్పుడు మేము ఏం చేస్తే మీరు పెళ్ళి ఒప్పుకుంటారు అంటే నీ కులం తక్కువ, అదైతే మార్చలేను. సో ఎంత చేసినా వాళ్ళు వితండవాదం చేస్తున్నారు అనుకో, అప్పుడు యూ కెన్ టేక్ ఎ స్టాండ్. అప్పుడు ఎవరి రైట్ నీకు ఉంటుంది. ఎందుకంటే నేను ఇలా చెప్పాను, అలా చెప్పాను, డాక్యుమెంటేషన్ ఉంది, పెద్దోళ్ళతో మాట్లాడిచ్చాను, కానీ వాళ్ళు ఎక్కడో ఫిక్స్ అయ్యారు. అందుకని ఇక నేను వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తలేను. ఒకవేళ అమ్మాయికి ఇష్టమైతే నేను చేసుకుంటాను. దీనివల్ల మా ఇద్దరి కుటుంబాల మధ్యన సంబంధం దిగిపోయినా దానికి గ్రౌండ్ వాళ్ళే ప్రిపేర్ చేశారు. నాకు అటువంటి ఎప్పుడైనా వాళ్ళు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పి నువ్వు ఏం చేస్తావు చెయ్యి. ఏం చేసినా నువ్వు పీస్ఫుల్గా చేయొచ్చు. ఇది కూడా పరువును కాపాడే ప్రక్రియని. వద్దన్నారు కదా అని ఎగిరి గంతులేసినావు అనుకో, ఇంకాస్త విఘాతం కలిగిస్తున్నట్టు. ఉదాహరణకి స్లిప్ అయి కింద పడి బండి సొట్టబోయింది, నీ అమ్మ సొట్టబోయిందని తన్ని ఇంకో సొట్టబడ్డాడు. అట్లొద్దు, గుర్తించు వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు ఎన్లైటెన్ మ్యాన్కి పరువు ఉంటుందా అంటే అతనికి నిజమైన పరువు ఉంటుంది. ఎందుకంటే అతను సమాజం యొక్క హితోస్ని అర్థం చేసుకున్నాడు. పరువు ఎలా ఉంటుంది? సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. అతను సమాజంలో వ్యక్తి ఎంత కాదన్నా, అందుకని హీ నెవర్ డిస్టర్బ్ ద సొసైటీ. అతను మేలుకొల్పే పనిలో ఉన్నాడు. ఏది అవసరమో అది చేస్తాడు. తనకి పర్సనల్ డిగ్ని. ఇప్పుడు నీ బట్టల గురించి తనకుండే పరువు అన్నారు కదా, నీ బట్టల గురించి నీకున్న అవగాహన, నీ మనసుకి ఏవేవి నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయో వాటికి దూరంగా ఉండు. దేనివల్ల నీకు సైకలాజికల్ ఒక ట్రోమాస్ క్రియేట్ అయితే అవన్నీ తెలుసుకొని అవన్నీ జీవితకాలానికి స్వస్తి చెప్పేశాడు అంతే. ఇంకా అహం లేదు. అంటే నేనంటే ఇది అని తను ఎప్పుడు రుజువు చేసుకునే ప్రయత్నం చేయడు. తనలా ఉంటాడు. ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ ఇచ్చినా ఓకే, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఓకే, కానీ తాను ప్రతి ఒక్కరికి తనతో సమానంగా రెస్పెక్ట్ ఇస్తాడు. సమాజంలో రెసిప్రికేషన్ ఉంటుంది. నువ్వు నాకు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా. జ్ఞాని నువ్వు ఎలాగైనా మాట్లాడు, నేను ఇదితో మంచిగానే మాట్లాడతా. బికాజ్ నా స్వభావం ఇది. దానివల్ల అతను అందరినీ గెలుచుకుంటాడు. అరే నేను చాలా బూతులు మాట్లాడినా బట్ ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు, ఒక 3-4 నిమిషాల తర్వాత నాకే నచ్చలే అన్న వాళ్ళని నేను నా లైఫ్లో చూసిన. నువ్వు సంయమనంలో ఉండు. చెప్పినా కదా, ఒక సహజమైన క్రమశిక్షణ కలిగి ఉండు సమాజంలో. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, ఇటు పోకు అటు పోకు, మధ్యలో 1000 కిలోమీటర్లు పో. ఇటు పోయి ఒకటి గుద్దుకుంటే ప్రయాణం ఆగిపోతుంది. ఇటు పోతూ ఒక మాట అంటే నీ ప్రయాణం కొనసాగించాలా. అండర్స్టాండ్ దిస్. చాలామంది ఏం చేస్తారు, ఒక గ్లాసులో వేసిన రాయిలాగా అక్కడక్కడ కొట్టుకొస్తా ఉంటారు ఈ చిన్న విషయం తెలియక. ఇప్పుడు ఒకటి సార్ అంటే వచ్చే నష్టమైంది నీకు అను. నేను ఇంకా చెప్పన్నా, కలిసిన ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టు. కలిసిన ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. అందులో ఏ తప్పు లేదు కదా. అదే దీంట్లో ఏ లిమిటేషన్ ఉంది? నష్టం కూడా లేదు. రెండోది, వాడు నీకు రెస్పెక్ట్ ఇవ్వలే, నీ అవగాహన ఉంది కాబట్టి నాకు ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నా గౌరవం నాకుంది అన్నది జ్ఞాని లక్షణం. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తా అన్నది ఒక మనిషి లక్షణం. అసలు నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వనన్నది దున్నపోతు లక్షణం. నీ ఇష్టం ఎక్కడ ఉంటావు అన్నది. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ అయినా ఎవరైనా ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఇది నా జీవితకాల నిర్ణయం. రెస్పెక్ట్. నాకు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరో చాలా దూరం. నేనేం చేస్తాను అది చేస్తాను. నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని కలిసిన, దిల్ రాజుని కలిసిన. నేను ఇప్పుడు మ్యాంగో వీడియోస్ అంటే అతను తీసుకెళ్ళాడు. నేను ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రాస్తే ఇది బాగుంది, ఒకసారి రాజుకు వినిపిస్తావా అంటే ఆయన ఏదో బిజీగా ఉంటే, లేదబ్బా ఊరికే కలువు, నీకు కూడా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు అందరిలాంటి రైటర్ కాదు అతను రాశాడు, కానీ అతను సినిమా చేయకపోతే చచ్చిపోతా అట్లాంటి వ్యక్తి కాదు. హీ లైక్స్ రైటింగ్. అంటే ఆడి కార్లో తీసుకెళ్ళాడు, గుర్తుంది నాకు. తీసుకెళ్ళిన తర్వాత 5-10 నిమిషాలు అనుకున్న మీటింగ్ 2 గంటలు అయింది. నేను వెళ్తూ ఒకసారి కార్ ఆపండి, ఒక చిన్న క్యాన్వాస్ తీసుకొని ఇప్పటిలాగే ఒక చిన్న పెన్ను. సో ఇట్లా దాని మీద రాసింది ఏమిటి, ఇప్పుడు దిల్ రాజు గారికి ఇది గుర్తుండే అవకాశం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఏదో నిమిషం హాయిహాలో కాదు, వీ హ్యాడ్ ఎ గుడ్ మీటింగ్. నా స్క్రిప్ట్ కూడా అతనికి ఇచ్చాను. అదేందో స్క్రీన్ ప్లే అంతా ఉంటుంది. సో దాంట్లో ఏం రాశానంటే, అనుకోకుండా ఈరోజు ఇతన్ని కలిస్తే ఆయన నా స్క్రిప్ట్ చూసి అది మీరు చూస్తే బాగుంటుందని చెప్పారు, అందుకని మీరు కూడా ఒప్పుకున్నందుకు బయలుదేరాను. ఈ బయలుదేరుతుండగా ఇది రాయాలనిపించి రాస్తున్నాను అని రాశాను. దాని మీద వచ్చిన బొమ్మేసి. సో నేను అతనికి గిఫ్ట్గా ఇచ్చాను. గిఫ్ట్గా ఇస్తూ నేను చెప్పిన మాట ఏంటంటే, ఆయన మర్చిపోయి ఉండొచ్చు,
మాటలు ఆయన ప్రతిరోజు సెలబ్రిటీస్ని గొప్ప గొప్ప వాళ్ళని కలిసేవాడు, కామన్ మ్యాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. బట్ నేనేం చేశాను మాత్రమే చెప్తున్నా. సో ఇప్పుడు మీరు నాకు సినిమా ఇస్తారా అయ్యారా చాలా దూరం, ఎందుకంటే మీ పరిమితులు మీకుంటాయి. మీది ఒక సంస్థ, ఎవరితో చేస్తే సంస్థ పేరు పడిపోదు. ఇప్పుడు ఎందుకు పెద్ద సంస్థ చిన్న దర్శకుడితో చేయదంటే సంస్థ పరువు పడిపోతుంది. రిప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఈవెంట్కి పిలిస్తే సెలబ్రిటీ ఎందుకు పిలుస్తున్నారు? రిప్యుటేషన్ కోసమే. యూ హ్యావ్ టు క్రియేట్ ద రిప్యుటేషన్, యూ హ్యావ్ టు మెయింటైన్ ద రిప్యుటేషన్, యూ హ్యావ్ టు సస్టైన్ ద రిప్యుటేషన్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఇంట్లో మ్యారేజ్ అయితే మేమందరం వచ్చాము, మంచిగా చూసుకున్నాం, అదే పరువు అంటే. చూసుకోవాలని నీకు ఎవరు చెప్తున్నారు అంటే, చూసుకోకపోతే నీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అరే పెళ్ళికి పోతే టైసన్ ఎట్లా చేశాడు, అసలు వాడు చూసుకోలేదు అంటారేమో అని నీ యొక్క ఒక లోపల ఒక ప్రబోధం వినిపిస్తుంది నీకు. రెండోది అది మూఢంగానే ఉండొచ్చు, చేతనత్వంలో జరిగి ఉండొచ్చు. అంటే అందరు చేస్తున్నారు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఒకడు, నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా ఉంది కదా ఒకటి. అట్లా వాళ్ళు లేక వచ్చారు, ఐ విల్ టేక్ కేర్, నేను చూసుకుంటాను అన్న, నేను తీసుకొస్తాను, కొంచెం హడావిడి. దీనివల్ల ఏం జరుగుతుంది? నేను బయలుదేరే ముందు ఎంత పీస్ఫుల్గా ఉన్నాను, ఇంటికి అంతే పీస్ఫుల్గా వస్తాను. చూడు, నువ్వు నా పీస్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే తాపత్రయపడుతున్నావు. అప్పుడు అలాంటప్పుడు మీ పీస్ వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు కదా. మీరు కాదు, నేను అడగట్లేదు భయ్, మీరు అడగట్లేదు. నన్ను వదిలే, నువ్వు నన్ను చూసుకోకపోయినా నేను పట్టించుకోను. వేరే వాళ్ళు పట్టించుకుంటా, ఆబ్వియస్లీ ఉంది, అందులో ఏం డౌట్ ఉంది? నేను చెప్తే బట్టల నుంచే స్టార్ట్ అని చెప్తే కదా. ఇప్పుడు బాబా ఆమ్టేకి పద్మభూషణ్ ఏదో ఇచ్చారు, ఆయన గాంధీ ఫాలోవర్, చిన్న గాంధీ లాగానే చిన్న గోచి పెట్టుకొని రాష్ట్రపతి భవన్కి వెళ్ళి పద్మభూషణ్ తెచ్చుకున్నాడు. రాష్ట్రపతి భవన్ కూడా ఏం అడ్డు చెప్పలే. బాబా అంటే గోచే పెట్టుకుంటాడు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఆ గోచికి పరువు తెచ్చిన వాడు ఆయన. సో నువ్వు ఏదైనా కన్సిస్టెంట్గా చెయ్యి, నీ చుట్టూ ఒక పరువు క్రియేట్ అవుతుంది. అది నువ్వు క్రియేట్ చేయవు, అది ఒక ఆరా క్రియేట్ అవుతుంది. రెండోది అజ్ఞానం అయితే దాన్ని పట్టుకొని వెళ్ళాడతాడు. జ్ఞానం అయితే అది ఉంటుంది అంతే. వాడు అలాగే చేస్తుంటే అలాగే ఉంటాడు. వాడు 50 ఏళ్ళు 1000 ఏళ్ళు 1,00,000 ఏళ్ళైనా వాడు అంతే. గులాబీ చెట్టుగా కొన్ని 1000 ఏళ్ళుగా ఉన్నట్టు మీరు అన్నట్టు అది ఆటోమేటిక్గా వస్తుంది అన్నారు కదా. నువ్వు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. దానికి రీజను ఇది చేయకపోతే మళ్ళీ పోతుందనే. అదే అజ్ఞానం అంటే. చేసేవాడు ఎప్పుడు చేస్తాడు, ఇది లెక్క. మధ్యలో ఆపాడంటే అసలు వాడిని కానే కాదు అది. ఇప్పుడు కార్యకారణాల చేత నేను యూట్యూబ్ ఆపాను అనుకో, పరిస్థితుల ప్రభావానికి లొంగినట్టే. అసలు సంబంధం లేదు. నేను భోజనం ఆపుతానా, కారణం ఏదైనా అటువంటిది. అట్లా చేసేవాళ్ళు వేరు. వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. వాడు ఎక్కడున్నా లేకున్నా, ఎవరి మధ్యలో ఉన్నా లేకున్నా, వాడు రెస్పెక్ట్ఫుల్గానే తను ప్రవర్తిస్తాడు తన చుట్టూ ఉన్న వస్తువులతో కూడా. మనిషే అని కాదు, పక్కన కుక్క ఉన్నా సరే, ద వే హీ ట్రీట్స్, అందులో ఒక వామ్త్ ఉంటుంది. అది పర్సన్ సెంట్రిక్ కాదు, అది ఎక్స్పీరియన్స్ సెంట్రిక్ అది. అందుకని అది వేరే. సో నేను దిల్ రాజుకి ఏం చెప్పానంటే, మీరు నాకు సినిమా ఇస్తారో లేదో నాకు తెలియదు, అంటే ఐ అండర్స్టాండ్. ఇదే అంటే అదే అతని పరువును కాపాడడం అంటే, సార్ నేను వచ్చాను, మీరు తప్పక ఇవ్వాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అనుకో. ఇప్పుడు అతను డిస్టర్బ్ చేసే మాట అంటున్నట్టు అవుతుంది. అవును. పరువును కాపాడడం అంటే అతను ఎవరో తెలుసుకో, ఆ సంస్థ రెప్యుటేషన్ తెలుసుకో, నువ్వు ఎందుకు వెళ్ళావు, నీ స్థాయి ఏందో తెలుసుకో. నేను ఒక 2-3 మాటలు చెప్పాను. కథ నాదే అయినా దీన్ని ఇంకా ఎవరన్నా బాగా రాస్తే రాయించుకోండి, లేదా నేను రాయగలనంటే నన్ను పిలవండి. పిలిచినా ఓకే, పిలవకపోయినా ఓకే. లైఫ్ గోస్ ఆన్. సినిమా అనే జీవితం నేను అనుకోవట్లేదు. చెప్పిన నేను నా జీవితం చాలా విశాల దృక్పథం కలిగింది, అందులో సినిమా కూడా ఉందేమో. అందుకని మీరు నాకు సినిమా ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు సాధ్యమైంది నేను మీకు ఇస్తున్నాను. పెయింటింగ్ ఇచ్చాను, స్కెచ్. సో నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. నువ్వు నీకు పరువు ఉందో లేదు, అందరి పరువు నువ్వు కాపాడు. పరువు అంటే వాడు ఏదైతే ఈ ఒక చిన్న యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక తన చుట్టూ తాను గీసుకున్న ఒక గిరి, ఒక లైన్. యు రెస్పెక్ట్ దట్ లైన్. సమాజంలో ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేస్తే ఏమైతే తెలుసా, ఆ లైన్ దాటి వాడు నీ లైన్లోకి వస్తాడు. ఇంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఇట్లా చెయ్యి హాయ్ అంటే నువ్వేమంటావు? హాయ్ అంటే రకరకాల జెస్చర్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే అంటే ఈ చేతితో ఏమని అనొచ్చు, ఇట్లా అనొచ్చు, ఇట్లా అనొచ్చు, ఏమని అనొచ్చు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉందని నీకు తెలుసు. ఒక మిడిల్ ఫింగర్ చూపిస్తే ధమాకులు ఖరాబ్ అవుతాయి, పోలీస్ కేసులు అవుతాయి. చూపించడం ఎందుకు?
సింపుల్. వాడి గిరికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీ లైన్కి వాడు రెస్పెక్ట్ ఇస్తాడు ఇన్స్టాంటేనియస్గా. నువ్వు వాడిని భుజం మీద కొట్టకు, వాడు నిన్ను భుజం మీద కొట్టడు. నువ్వు గీత దాటితే వాడు ఈరోజు దాటకపోవచ్చు, ఏ రోజు దాటుతాడు వాడు. ఆ గీత నువ్వే చెరిపేశావు కాబట్టి. సో ఈ నీ చుట్టూ గిరిగేసుకున్న గీతలో కొంత ప్రాక్టికాలిటీ ఉంటే బెటర్, ఇమాజినేషన్ కాకుండా. అంటే ఇప్పుడు ఒక హౌలగాడు ఉన్నాడు, వాడు ఒక వంశంలో పుట్టి నేను గొప్పవాడిని అనుకుంటే అది ఇమాజినరీ. అట్లా ఇప్పుడు అందరికి రెస్పెక్ట్ ఇచ్చి వాడికి ఇవ్వరు, దాంతో వాడు డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. తానెవరో తాను తెలుసుకో, అంటే సమాజంలో ఉన్న విషయాల్ని కూడా తెలుసుకో. నువ్వు ఎంత కాదనుకున్నా కుటుంబంలో వ్యక్తివి, సమాజంలో వ్యక్తివి, ఆఫీస్లో చేస్తే ఆఫీస్లో ఎంప్లాయీవి, ఒక టెంపుల్కి వెళ్తే భక్తుడివి. నువ్వు భక్తుడిగా ఉన్నప్పుడు భక్తుడిగా ఉండు. గుళ్ళో గుసగుసలాడతావు ఎందుకు? దేవుడి పరువు కాపాడాలి. దేవాలయం పరువు అంటే ఏదో అది దండాగిండా అని కాదు, ఆ క్షేత్రాన్ని నువ్వు గౌరవిస్తున్నావని. ఖచ్చితంగా చేయవలసింది అంటే ఇది వేరే వాళ్ళు చెప్పడం కాదు, గుర్తించు హౌ ఇంపార్టెంట్ దట్ ఈస్. అది ఒక్కటి చేసేస్తే, అంటే చిన్న ప్రోటోకాల్ పూర్తి చేసినావు అనుకో. నేను ఒక చిన్న విషయం చెప్పనా. ఇప్పుడు రైలు ఎక్కాలనుకో, ఏం చేయాలి? టికెట్ తీసుకో. టికెట్ తీసుకుంటే నీ ప్రయాణం ఎట్లుంటుంది, టికెట్ తీసుకోకపోతే నీ ప్రయాణం ఎవరు పట్టుకోలే. కానీ నీకు లోపల ఉంటుంది. ఎవడైనా వచ్చి ఎవడు నీ వైపు వచ్చినా టీసీని అనుకునే ప్రమాదం ఉంది కదా. సో ఆ రైలుకు ఒక పరువు ఉంది. ఆ రైలు టికెట్ తీసుకొని ఎక్కిన వాడిని గౌరవిస్తుంది అనుకో. దాన్ని నువ్వు రెస్పెక్ట్ ఇస్తే దాని పరువు నువ్వు కాపాడినట్టు. ఉదాహరణకి దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ఇట్లా ఫ్లవర్ ఎట్లా వేస్తావు? ఎందుకట్లా? అంతకుముందే గురియాట ఆడొచ్చినావు, ఇప్పుడు ఎందుకు వేస్తలేవు? రెస్పెక్ట్. దేవుడికి రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి? నేను నా చేష్టనే కదా పరువు అంటే అదే. సో ఎదుటి వ్యక్తికి నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు అన్నది తెలుసుకో. అంటే అతని యొక్క బౌండరీని నువ్వు కాపాడు. అక్కడ ఒక పేపర్ తీసుకో, ఇంతే. మొత్తం ఈ చర్చ అంతా యాక్చువల్గా వేస్ట్. ఒక్క బొమ్మ చాలు. ఒక్క బొమ్మ కంక్లూడ్స్ ఎవ్రీథింగ్. తర్వాత ఇవి కూడా ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి, చిన్న సైజు కూడా ఉంది. ఓకే, ప్రతి దాని మధ్యలో ఒక చుక్క పెట్టు. సో ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఇతను అన్నిటిని చూస్తున్నాడు, ఇతను అన్నిటిని చూస్తున్నాడు. సమాజంలో యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, మామూలు పర్సన్ అయితే ఇతను ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్, ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇతను ఎమ్మెల్యే, కొంచెం తక్కువ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇతను ఎంప్లాయ్, ఇతను పక్కింటి వాడు, ఇతను ఎవడో రోడ్డు పక్కన బెగ్గరు. సో అతను తన పరువు నిర్వచించుకొని అక్కడి నుంచి ఈ వ్యక్తిని బట్టి పరువు ఇస్తాడు, రెస్పెక్ట్ ఇస్తాడు. ఇది జనరల్ నార్మ్. నేనేమంటా, ఇఫ్ ఇట్ ఈస్ స్పిరిచువల్, నీ సర్కిల్ నువ్వు గీసుకో. ఇక అందరినీ ఒకవేళ నువ్వు అత్యున్నతంగా ఎట్లయితే గౌరవిస్తావో, ఆల్మోస్ట్ అందరినీ అట్లా గౌరవించు. అంటే ఒక వ్యక్తిగా అందరి పట్ల ప్రేమ ఉండాలంటారు కదా. ఇది ప్రేమకు సంబంధించిన విషయం. ఆ ప్రేమే రెస్పెక్టే కదా. రెండు ఒకటి. నువ్వు ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో అది లవ్ అవుతుంది. ఏ ఫ్లక్చువేట్ అయితే మైండ్ అది ఆబ్వియస్లీ. అందుకని అట్లా కాకుండా నువ్వు ఇప్పుడు అందరూ చేసి తప్పేంది, వీడు వెళ్ళి ఈ గీతని దాటి లోపలికి వెళ్తాడు, అప్పుడే సెక్యూరిటీ వచ్చి ఆ గీత దాటి బయటకు దోషేస్తాను నేను. ఆల్వేస్ రెస్పెక్ట్ ద బౌండరీ. ప్రతి ఒక్కరికి ఒక బౌండరీ ఉంది, నీకు కూడా ఉంది. ఇప్పుడు నువ్వు నాతో ఉంటున్నావు, మన ఇద్దరం ఎన్ని రోజులున్నా కలిసి ఉన్న ఎందుకు తెలుసా? నీ గీతకు నేను రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాను. అవి రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఫోన్ మాట్లాడితే ఫోన్ గుంజుకొని నేను చూసి చూడవచ్చు. ఫోన్ గుంజుకోవడంతో రెస్పెక్ట్ ఆ గీత దాటేసి నేను ఒక సరదాగానే మాటల్లో ఒక మాట జోడించడంతో ఆ గీత దాటినట్టు అవుతుంది. నా పరువు పోయిందంటే నువ్వేం ఏదో పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లే. నిన్ను డిస్టర్బ్ చేసే పని నేను చేశాను,
ఇంకా చెప్పాలంటే నీకు నాకు మధ్యన ఉన్న దానికంటే నీవు నేను ఉండగా వేరే వాళ్ళకి ముందు ఏం జరుగుతుంది అనేది పరువుకు సంబంధించి ఇంకా ఒక మోర్ ప్రొఫౌండ్. అవును, వేరే వాళ్ళే. అంటే ఇప్పుడు నీవు నేను ఉన్నాం, నిన్ను అరే అన్నాను పట్టించుకోలే. మనుషులు ఇద్దరే ఉన్నప్పుడు పరువు లేదు, వేరే వాడు ఉండొచ్చు. ఒకవేళ అతను అనుకుంటే ఉంది, నువ్వు అనొద్దు అని అంటే అనొద్దు అంతే. ఉదాహరణకి దేవాలయంలో ఎవరు లేరు, పూజారి కూడా లేడు, అంటే ఫ్లవర్ ఇసిరేస్తావేంది? అలా నేను చెప్పేది ఉండేది ఎప్పుడు ఉంది, కానీ ఎప్పుడు సీరియస్ అవుతుందంటే వేరే వాళ్ళ ముందు అన్నప్పుడు అప్పుడు అది వాళ్ళకి ఇన్సల్టింగ్. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నీ పరువు తీసేసాడు, అందరి ముందు నా పరువు తీసేసాడు. లేదా నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు నా పరువు పోయే మాట అన్నాడబ్బా, నాకు నచ్చలేదు అది. సో అందరూ లేరనుకో, దట్ ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. వేరే వాళ్ళు రాగానే పరువు కిందికి వస్తుంది. సో నీకు నీవు ఇచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఒక వ్యక్తి బ్రేక్ చేశాడు, అది బామ్మర్ది చూశాడు. బామ్మర్ది ముందు నా పరువు పోయింది. ఇప్పుడు బామ్మర్ది లేడు, నా రెస్పెక్ట్కి భంగం కలిగించే మాట అన్నాడు. ఉదాహరణకి ఎవరైనా కనిపిస్తే ఎరా వాడుకో అన్నాం అనుకో, ఒంటరిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అప్పుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకోసారి అంటే బాగుండు ప్లీజ్. అదే వేరేవాడు 10 మంది ఉన్నారనుకో, తర్వాత తనను బాగా రెస్పెక్ట్ ఎవరెవరైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో నీకు వాళ్ళ ముందు అన్నారనుకో, అది చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా కేసులు చాలా పడతాయి. తీర్పులు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే పరువు నష్టం దావా వేశాడో అతను కోటీశ్వరుడు, డబ్బు వాళ్ళంత ఉంది, నా పరువు పోయింది, నా పరువుకి 50,000 కోట్లు ఇవ్వాలి అతను అని కేసులు వేస్తారు. నిజం. అంటే నా పరువు అంత ఇంత కాదు భయ్. ఇప్పుడు ఒక ఆపోజిట్ పర్సన్ ఒక కోటీశ్వరుడే, కానీ 50,000 కోట్లు ఇవ్వలేడు కదా. అందుకని మరి జడ్జి అంటాడు 50,000 కోట్లు ఇస్తావా లేకపోతే సారీ చెప్తావా అంటే 50,000 కోట్లు ఇవ్వలేను, ఐఎమ్ సారీ సార్, ఇంకోసారి అట్లా అన్నాను, అయిపోయింది. అందరి చేత సారీ చెప్పించుకున్నా మళ్ళీ పరువు రిటైన్ అయింది రా. ఇంకొక సందర్భం ఉంటుంది, నా 50,000 కోట్ల రూపాయలు, నాకు రూపాయి అందరి ముందు ఇవ్వాలి, 1 రూపీనే. ఇది సుప్రీంకోర్టులో కేసెస్, అందరి ముందు రూపాయి ఇస్తారు. లేదా నాకు సారీ వర్బల్గా అవుతుంది, అతను సారీ చెప్పినట్టు నాకు అఫిడవిట్ కావాలి అంటారు. ఎందుకంటే ఇప్పుడు మాట చెప్పింది, వాడు బయటికి వెళ్ళినాక 5-6 ఏళ్ళు అయింది, నేను సారీ చెప్పలే వాడంతా దుష్ప్రచారం చేసుకుంటున్నాను చెప్పినాను, అది మళ్ళీ పరుగు పోయే పని అవుతుంది. ఇట్లాంటివి కూడా అయ్యాయి. అందుకని ఏం చేస్తారు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇస్తారు. సో అండ్ సో డేట్ ఐ హ్యావ్ అబ్యూజ్డ్ హిమ్ అండ్ దట్ ఈస్ రాంగ్ డూయింగ్ ఆన్ మై పార్ట్. సో నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ టు సే సారీ ఆర్ బెగ్ అపాలజీ అని చెప్తే అప్పుడు ఆ జడ్జి ముందు ఇతను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అఫిడవిట్ తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ ఒక 50 ఏళ్ల తర్వాత అయినా సరే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చరిత్రలో చెప్పుకుంటే జరిగింది. ఇప్పుడు ఎవడైతే ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ తాత సంఘటన అనుకో, మా తాతగారికి ఆయన నిర్ద్వంద్వంగా క్షమాపణ చెప్పిండు, ఒక డాక్యుమెంట్ కూడా ఉంది, అందుకని మా దగ్గరికి వచ్చేవాళ్ళు లేడు అని ప్రూఫ్ చేసి. ఇదంతా ప్రపంచంలో అవసరం, లేకపోతే బురద చల్లేస్తారు. అరే ఎప్పుడైతే నీ కబోర్డు నీకుందో అక్కడి నుంచి బిగినైంది పరువు. ఇంకా నీదంటూ ఒకటి ఉందా, దాన్ని కాపాడుకునే బాధ్యత నీకుంది. లేదా అది ఏదైనా దాన్ని టచ్ చేసేవాడు టచ్ చేస్తే ఓకే, అడగకుండా టచ్ చేస్తే కోపం వస్తుంది. అడగకుండా టచ్ చేసింది అన్నది వేరే వాళ్ళ ముందంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది ఎప్పుడు ఉండేదే, చాలా సీరియస్ మ్యాటర్. ఇది చాలా సినిమాల్లో ఉంటుంది కదా, డబ్బు లేకపోయినా బతుకుతా, పరువు లేకపోతే బతకలేను. దానికి కారణం ఏంది, అది సైకలాజికల్, అదొక ఫీలింగ్. అది ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్, నేను ఈ వంశానికి చెందిన వాడిని, ఇంత చేసిన తర్వాత అట్లెట్లా అంటాడు, అందరి ముందు అట్లెట్లా అంటాడు, నాకేమీ లేదండి అట్లా అనడం తప్పు, దానికి సారీ చెప్పాల్సింది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని నేనేమంటా, ఎట్లయితే కారు నడిపినప్పుడు అన్నీ తెలుసుకొని నడుపుతున్నాము, సమాజంలో అన్నీ తెలుసుకొని ఒక అడుగు వేయాలంట. తెలుసుకొని వాడు నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నది బెటర్, బికాజ్ వాడు ప్రాబ్లమ్సే తీసుకొస్తాడు. పరువు ఉందా అంటే ఉంది, మనిషి సృష్టి, ప్రకృతిలో పొటెన్షియల్స్ ఉన్నాయి, పరువులు లేవు.
పరువు అంటే నీవు కుటుంబము, నీ వంశము, నీ ఒక ఊరు, దానికి సంబంధించిన ఒక గంధం పట్టుకుంటుంది. దానికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి అది నిజం అనుకోవడం, లేదా ఏది లేపినా నువ్వేదో ఒక అవగాహనలో జీవించి నీ చుట్టూ ఒక ఆరా తయారు చేసుకున్నావు. ఆరాని పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయంలో కొందరు బతుకుతారు. కొందరు ఆరా ఉంది, అది నా ప్రయత్నం వల్ల రాలేదు, ఎవరు ఏమన్నా అది వాడి పాపాన పోతాడండి, నాదేముంది అనేవాళ్ళు కొందరు. అట్లా. సో వ్యక్తి అట్లా. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పాటించేదైతే, నేను ఎవరిని డిస్టర్బ్ చేసే పని చేయను. ఇది ఐ టుక్ దిస్ డిసిషన్. కొంచెం అటు ఇటు అయినా ఐ మెయింటైన్ బ్యాలెన్స్. దీనివల్ల నా ప్రశాంతత పోదు. ఇప్పుడు నేను ఏరా దుర్మారుడా అని అంటే నువ్వు దుర్తుడా అంటాడు వాడు, అంతవరకు ఓకే. నేను యూ స్టూపిడ్ అంటే వాడు యూస్ కౌంటర్లు అంటాడు. ఏ మాటకి నీ దమాక్ ఖరాబ్ అయితే తెలియదు. సరే ఇప్పుడు నాకు ఏ మాటకైనా దమాక్ ఖరాబ్ కాదనుకో, అయినా సరే నేను అనడానికి లేదు. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు డిస్టర్బ్ సంబడి ఎల్స్ కదా. నీకు సొల్యూషన్ కావాలి అట్లా. ఇప్పుడు మన రోడ్డు మీద ఇట్లా వెహికల్స్ పోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ వెహికల్స్ అందరూ వెళ్తున్నారు ఇక్కడ నుంచి, పుప్పలగూడ నుంచి మన మెహదీపట్నం. ఒక 1000 వెహికల్స్ పోతున్నాయి. ఈ 1000 వెహికల్స్ ఇక్కడ బయలుదేరి నుంచి పుప్పాలగూడ పోయే వరకు ఒకదానికి ఒక టచ్ కావద్దావునా. అట్లనే ఈ 1000 వెహికల్స్ తీసి మనుషుల్ని పెట్టు. సేమ్ రూల్ అప్లైస్. ఎంత టచ్ అయితే వాడంత టచ్ చేస్తాడు కదా. ఇప్పుడు అదే మనుషులతో అవసరం ఉంటే ఇందాక మీరు చెప్పినట్టు అప్పుడు అనుకోకుండా తగిలిందే అనుకో, సే సారీ అండ్ మూవ్ ఆన్. కావాలని తగిలిచ్చావు అనుకో, టేక్ ఎ స్టాండ్. అది నీ సందర్భం కావాలని అన్న. ఇప్పుడు ఏంది నువ్వెంత హౌలగాన్ని ప్రూవ్ చేయాలని అన్న నేను. అది నీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ప్రతి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చేరా బాబు. ఇంకోటి, జ్ఞానం అంటే వాడిస్తాడో ఇయ్యడో, నువ్వైతే ఇయ్యి. ఎవడన్నా అతిగా రెస్పెక్ట్ ఇచ్చాడు, అర్థం చేసుకో, వాడికి నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు. వాడు రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాడికి తెలియదని తెలుసుకో. ఇది తెలుసుకోవాల్సిన విషయం, అంతమించి ఏం లేదు. ఇప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడం కూడా పరువుకు సంబంధించింది. అంటే ఎవ్రీ కదలిక ఒక మెసేజ్ ఇస్తుంది సమాజానికి, నువ్వు అవునన్నా కాదని. సో ఏ కదలికల వల్ల ఎదుటి వ్యక్తికి డిస్టర్బ్ ఉండదో, ఇప్పుడు అవన్నీ లాస్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఢిల్లీలో 15 సెకండ్ల కంటే ఎక్కువ ఒక వ్యక్తి వైపు చూడకూడదు. ఇట్స్ ఎ క్రైమ్. అసలు ఉందా అది భూమి మీద? ఎందుకంటే దాన్ని ఇంటిమిడేషన్ కింద చూస్తున్నారు. ఉదాహరణకి ఎవరన్నా ఒక అమ్మాయి ఉంది, ఇట్లా చూసావు, ఎమ్మడే నువ్వు పని చేసుకుని నువ్వు వెళ్ళింది రోడ్డు మీదకి, ఆఫీస్కి వెళ్ళడానికి అమ్మాయిలను చూడడానికి కాదు, అమ్మాయిలను చూడొద్దని కాదు, ఎక్కడ చూడొచ్చో అక్కడ చూసుకో, ఇక్కడ చూడొద్దు. ఉదాహరణకి మన సినిమా థియేటర్లో నో స్మోకింగ్ జోన్ ఉంటుంది. దాని అర్థమైంది, ఆ ఏరియాలో తాగొద్దని. తాగుతా అంటే నువ్వు నెక్స్ట్ సినిమా చూడలేవు. ఇంకా నువ్వు నెక్స్ట్ సినిమా చూడాలంటే అప్పుడు తాగకి. ఇంకా ఇందులో పెద్ద ఇప్పుడు ఇదేంటి, ఈ లిమిటేషన్ ఏమీ కాదు. యూ హ్యావ్ అండర్స్టూడ్ రాదర్ దాన్ యూ ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. ఇది దరిద్రం సినిమా పోతే పోని, నాకు అదే ఇంపార్టెంట్ అనుకుంటే వాడు చెప్పులు వేసుకొని అట్లా బయటికి వెళ్ళి ఓ మూల చూసుకొని ఒక 5 నిమిషాలు వాడు కావాల్సింది చూసుకొని మళ్ళీ వచ్చి సినిమా కంటిన్యూ చేస్తాడు. మన సినిమా థియేటర్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అట్లా బయటికి వెళ్ళి వచ్చి అంటారు కదా. అరే మనిషి పరువు కాదురా, మనం బాత్రూంలో ఉన్న కమ్మోడు పరువు కూడా కాపాడతాం. ఫ్లష్ చేసి వేసి 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 దాని మీద పోసిన తర్వాత మళ్ళీ వాటర్ పోయాలి కదా. ఇది ఎవడు చెప్పడు. కానీ ప్రతి దానికి ఒక రెస్పెక్ట్ ఉంది. అది గుర్తిస్తున్నావా లేదా? రెస్పెక్ట్ ఉంది. పోతున్నా, బయటికి వెళ్తున్నా. ఉడిపి పరువు కాపాడడానికి పోతుంది. అంటే ఇందాక మీరు అన్నట్టు ఇద్దరు దగ్గర ఉన్నప్పుడు రెస్పెక్ట్ కిందకు వస్తుంది, వేరే వాడు వచ్చినప్పుడే పరువు వస్తుంది. అవును, అయినా సరే నేను ఎట్లా తీసుకుంటానో నా చేతులు ఉంది. ఈ పరువు వల్ల వాడికి ఇబ్బంది అవుతున్నా కూడా వాడు దాని మీదే ఉంటే వాడు అది అవసరం అంటే నేను అక్కడ లేదు. నిన్న కూడా షాప్ ఓపెన్ చేయట్లేదు. దానికి వచ్చిన సూత్రం చెప్పినా,
ఎవడైతే ఫస్ట్ డే ఎక్కువ చేస్తాడో టేస్ట్కి ఇష్టం వాడు త్వరగా మూసేస్తాడు. ఎవడైతే 1000వ రోజు ఎట్లా చేస్తాడో అది ఇప్పుడు చేసిన అనుకో అది ఉంటుంది ఇంకా ఇట్లా అనేటోడే వాడు షాప్ అయిపోయింది 1000 ఏళ్ళు. ఫస్ట్ రోజు ఇట్లా రండి సార్ నమస్తే రండి సార్ ఇదంతా చేస్తే వాడు 6వ రోజుకి ఇంక అమ్మ అలసట అవుతుంది వాడికి. తెలుసు నాకు ఆల్రెడీ. ప్రతి దానికి ఒక రెస్పెక్ట్ ఉంది. దాని అర్థం దండలేశం అని కాదు, ఆ బౌండరీని టచ్ చేయొద్దు, దట్స్ ఆల్. బౌండరీలోకి వెళ్ళినప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రిపేర్ చేసి ఇప్పుడు వెళ్తున్నా ఎందుకైతుంది ఇంతేరా. ఇప్పుడు నేను ఇడ్లీ తెప్పితే నా పరువు పోతుంది, నేను పోతున్నా.